స్పీకర్గా మంచి విజిబిలిటీ తీసుకొచ్చారు, అది బాగానే ఉంది సార్. అయితే ఒక చెప్పాలంటే పూర్తి స్థాయి తెలుగులో చెప్పాలంటే వన్నే తెచ్చారు, ఆ కుర్చీకి వన్నే తెచ్చారు. సురేష్ రెడ్డి గారు అంటే స్పీకర్, అసలు మంచి స్పీకర్, మంచి వాగ్దాటిని. కానీ అలాంటి మంచి పేరు తెచ్చుకున్న మీద ఒక చిన్న మచ్చ మిగిలిపోయింది. అదే 2005లో ఐ థింక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు, అయినా వాళ్ళని సస్పెండ్ చేయాలని ఎంత చేసినా కూడా స్పీకర్ గారు పట్టించుకోలేదు సురేష్ రెడ్డి గారు. అంటే మీరు ప్రతి అంశంలో కూడా అంత క్లీన్గా, అంత చట్టపరమైన అంశాలు, అసెంబ్లీ అటు రాజ్యాంగపరమైన అంశాలలో చాలా ముందుగా ఉండేవా మీరు, ఎందుకు వారి విషయాల్లో చర్యలు తీసుకోలేకపోయారనేది ఒక వెలితి అయితే ఈ రోజుకి ఉందన్నమాట. లేదు, దట్స్ అ గుడ్ పాయింట్. ఎందుకంటే ఈ ప్రశ్న నాకు చాలా సందర్భాల్లో అడుగుతూనే ఉంటారు ప్రజలకు కానీ, ఇప్పుడు మీరు అడిగిన మీకు కూడా కానీ దాని యాక్చువల్ వాస్తవ పరిస్థితి పూర్తిగా అవగాహన జరగలేకపోయాదనేది నాకు ఒక బాధ. ఎందుకంటే కండువాలు కప్పుకోలేరు ఎవరు కూడా. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకొని అలాగే ఉండిపోయారనేది ప్రశ్ననే లేదు. సురేష్ రెడ్డి సమయంలో అటువంటిది జరగలేదు. సురేష్ రెడ్డి సమయంలో జరిగింది, నా సమయంలో జరిగింది ఏంటంటే కేవలం 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఇండిపెండెంట్ 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎమ్మెల్సీగా వారు ప్రపోజ్ చేశారంతే. ఆ ప్రపోజల్ కూడా తప్పు, పార్టీకి వ్యతిరేక చర్యగా ఉంటుంది అని మొట్టమొదటిసారి విప్కి డెఫినేషన్ ఇచ్చి తీర్పు ఇవ్వటం జరిగాది. అదే సమయంలో మీకు తెలుసు నాగేందర్ అప్పుడు తెలుగుదేశం నుంచి దానం నాగేందర్ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచారు. వారు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రి అవుతానని, నేను దీంట్లో జాయిన్ అవుతానని అని భావించారు. కానీ ఆ రోజు ఒప్పుకోలేము మేము. ఎందుకంటే మీరు టీడీపీ నుంచి గెలిచారు, కాంగ్రెస్ పార్టీ మంత్రిమండలిలో మీరు జాయిన్ కావాలంటే రాజీనామా చేయండి, పోటీ చేయండి, గెలవండి, కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఉండండి అని చెప్పడం జరిగేది. ఆ విధంగా జరిగేది. సో క్లారిటీ అనేది చాలా స్పష్టంగా ఇచ్చాను. ఏదైతే మీరు మచ్చ అన్నారో అది మచ్చ కాదు, కానీ అదొక జడ్జిమెంట్ ఇవ్వడానికి రాజ్యాంగంలో స్పష్టత లేకునుండే ఈ అంశంపై. బట్ నేను దానికి స్పష్టత ఇవ్వటం జరిగేది అప్పుడు. ఓకే, అంటే ఏ విధంగా ఇచ్చారు స్పష్టత ఏ విధంగా ఇచ్చానంటే విప్ అనేది, ఈ చర్య అనేది బయట తీసుకున్నారు. బయట కూర్చొని ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్ వ్యక్తికి సంతకాలు చేశారు. అది విప్ అనేది సభలోపే ఉంటుంది. సభలోపే విప్ ఇస్తే మీరు ఈ పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు ఇలా ఓటు చేయాలి, అలా ఓటు చేయాలి, సభలో జరుగుతున్న చర్యలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ లేకుంటే మీరు బడ్జెట్ పైన కానీ ఒకవేళ పార్టీ సపోర్ట్ చేస్తున్నది అనుకోండి, మీరందరూ సపోర్ట్ చేయాలని విప్ ఇష్యూ చేస్తారు, లేకుంటే అపోజ్ చేస్తే అపోజ్ అనేది ఇట్లా హౌస్ లోపల జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్కి ప్రపోజ్ చేయటంలో విప్ అనేది ఉండదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం, అంటే దాంట్లో రాజ్యాంగంలో స్పష్టత నా అభిప్రాయంలో స్పష్టత లేకునుండే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత పార్టీ అనేది సుప్రీం ఉంటుంది. పార్టీని మీరు దాటి మీరు హౌస్ లోపట కానీ బయట కానీ పార్టీకి వ్యతిరేకంగా మీరు ఇటువంటి ఏ చర్యలు తీసుకున్నా అది పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డట్టు అవుతుంది. కాబట్టి మీరు డిస్క్వాలిఫై అవుతారు, మీ సభ్యత్వం రద్దు అవుతుంది అనేది దేశంలో అది ఒక మొట్టమొదటిసారి అటువంటి తీర్పు ఇవ్వటం జరిగేది. ఆ తీర్పు ఈ యాంటీ డిఫెక్షన్ చట్టానికి ఇంకా బలం కూర్చే విధంగా ఉంది. పోతే దానిపైన కొన్ని విమర్శలు వచ్చాయి. లేట్ అయింది, మీరు ఇట్లే చేశారు అట్లా చేశారనే మాట చెప్పారు. లేట్ అయిన దానికి కారణాలు కూడా వాళ్ళు డిలే అడిగారు, పోస్ట్పోన్మెంట్ అడిగారు, వీళ్ళు అడిగారు, దాంతో కొంచెం డిలే అయిన మాట వాస్తవమే. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ ఒక మంచి ప్రెసిడెంట్ సెట్ చేశారు. పార్టీ సుప్రమసీ ఎలా ఉండాలి అనే దానికి నా తీర్పు రేపు రాబోయే ఈ యాంటీ డిఫెక్షన్ చట్టానికి బలం కూర్చే విధంగా ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్.